అఖండ 2 మూవీ విడుదలతో బాలయ్య అభిమానులు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణంలో మునిగిపోయారు. థియేటర్ల వద్ద భారీ ఎత్తున టపాకాయలు పేల్చారు అభిమానులు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సినిమా రిలీజ్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్ షో చూసి థియేటర్లలో నుంచి ఆనందంతో అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇక సనాతన ధర్మాన్ని సరికొత్తగా సిల్వర్ స్క్రీన్ పై బోయపాటి చూపించారని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. మాస్ డైలాగులతో థియేటర్లో హోరెత్తించిన బాలయ్య సినిమా చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా చూసి వస్తున్న అభిమానులను మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి పలకరించారు. బాలయ్య సినిమా రివ్యూ అభిమానుల మాటల్లో చూద్దాం. తిరుపతిలో ప్రీమియం షో చూసి బయట వస్తున్న అభిమానులు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అఖండ 2 సినిమా ఎలా ఉంది? ఇప్పుడు చూసారు ప్రీమియం షో? సూపర్ గా ఉన్నది. ఆ శివుడు పరమశివుడు ప్రత్యమైనాడు. సూపర్ సినిమా గురు. డైలాగులు కానీ పాటలు కానీ ఎలా ఉన్నాయి? డైలాగు సినిమా సూపర్ సూపర్ హిట్ సినిమా. ఇలాంటి సినిమా మళ్ళీ రాజు. మీరు ఎలా బాలయ్య 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 అఖండ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఎవడు ఎవడు ఆపేవాడు ఆపనండి, ఎవడు ఆపేవాడు ఆపనండి. అఖండ అఖండ 2 నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? బోయపాటి ఫైట్స్ కానీ అఖండ 1 కానీ అఖండ 2 చాలా బాగుంది. ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమా పరంగా కానీ హిందుత్వం కానీ శివుడు సనాతన ధర్మాన్ని కాపాడాడు. జై బాలయ్య, జై బాలయ్య. చెప్పండి ఎలా ఉందన్న సినిమా? 100% సూపర్ ఉంది సార్. ఎక్సలెంట్ సూపర్ సినిమా. 100% శివుడు తాండవం చూస్తారు సార్. అఖండ తాండవం అనేది ఎలాగ ఉంటుంది చూస్తారు ఇప్పుడు. అంటే ప్రతి ఒక్కరు కూడా సరే అఖండ తాండవం గురించి మాట్లాడుకునే పరిస్థితి. డైలాగులు కానీ పాటలు కానీ అది సనాతన ధర్మం గురించి బాలకృష్ణ చెప్పినటువంటి కూడా ఈ యొక్క సినిమాలో ప్రేక్షకుల్ని కూడా సరే ఎంతో ఉత్తేజన ఆనందపరిచినట్టు కూడా సరే ప్రేక్షకులు చెప్తున్నారు. అది ఫ్యాన్సీ షో అయితే వేశారో ఈ భారీ ఎత్తున అభిమానుల తెరలో వచ్చి ఈ యొక్క ఫ్యాన్ షో వీక్షించిన అనంతరం కూడా సరే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా సరే అభిమానులు సంబరాలు అయితే చేసుకుంటున్నారు. సూపర్ డూపర్ హిట్ అంటూ కూడా సరే అభిమానులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం థియేటర్ వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.